హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నాకు కోడింగ్ రాదు, ఐటీ జాబ్ ఏమో రాదు అని చెప్పేసి బాధపడుతున్నారా? మీ కళ మంచి జీతంతో కూడినటువంటి ఒక సెక్యూర్ ఐటీ కెరీర్ అయితే ఈ ఒక్క వీడియో మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అలాగే లక్షల్లో జీతము, కెరీర్లో తిరుగులేనటువంటి ఎదుగుదల ఉంటుంది. మీకు సమాజంలో మంచి గౌరవం కానీ ఇవన్నీ సాధించాలి అనుకుంటే మీరు కోడింగ్ ఒక్కటే మార్గం కాదు, సరైనటువంటి గైడెన్స్ అనేది మీకు ఉండాలన్నమాట. ఆ గైడెన్స్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఇక అంటే కేవలం 90 రోజుల్లో ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా 90 రోజులలో మీరు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్గా ఎలా మారొచ్చు అని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపించబోతున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా శ్రద్ధగా చూడండి. మధ్యలో ఆపేశారు, మీ కెరీర్లోనే ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకున్నట్టు అనమాట. ఇంకెవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా కంపల్సరీగా చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక సైబర్ సెక్యూరిటీకి అసలు ఎందుకు ఇంత క్రేజు అంటే దానికి సంబంధించినటువంటి మనం చూద్దాం. ఒకసారి ఆలోచించండి, మనము ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా మనం కంపల్సరీగా ఫోన్ లేకుండా అసలు ఎవ్వరం కూడా ఉండలేము. మనం ఫోన్ కంపల్సరీగా ఉండాలి మనకి. మన బ్యాంక్ అకౌంట్ల దగ్గర నుంచి పర్సనల్ ఫోటోల దాకా కానీ అన్నీ కూడా ఆన్లైన్లోనే ఉన్నాయి. చాలా క్లౌడ్లలో ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, మొబైల్లో కూడా ఉన్నాయి. మనం వాడేటువంటి ప్రతి యాప్ కానీ ప్రతి వెబ్సైట్ వెనక కూడా కోట్ల కొద్ది డేటా అనేది ఉంటుంది. ఈ డేటాని కొట్టేయడానికి సైబర్ దొంగలు 24/7 360 డేస్ వాళ్ళు కాచుకొని కూర్చొని ఉన్నారు. ఆ వాళ్ళని అంటే చిన్న స్టార్టప్ మొదలుకొని గూగుల్, అమెజాన్ లాంటి టెక్ దిగ్గజాల దాకా కూడా చివరికి ప్రభుత్వ సంస్థలకు కూడా తమ డేటాని కాపాడుకోవడం అనేది పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు బతకడమా చావడమా అన్నంత ముఖ్యమైన విషయంగా మారింది అది. గతంలో WannaCry లాంటి ర్యాన్సమ్ వేర్లు వచ్చి మనకి దాడులు చేసినాయి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని $1 బిలియన్ నష్టాన్ని కలిగించినాయి. మనీ మధ్య దాకా కూడా అట్లాంటి పరిస్థితి అయితే మనం 1 year 2 year బ్యాక్ వరకు కూడా చూసాం. మన ఎయిమ్స్ మీద కూడా దాడి చేశారు, ఢిల్లీ ఎయిమ్స్ మీద. అలా మన దేశంలో కూడా డిజిటల్ ఇండియాను ఆన్లైన్ పేమెంట్ పెరిగాక సైబర్ నేరాల ముప్పు అనేది భారీగా పెరిగిపోయింది. దాంతో ఏమవుతుందంటే సైబర్ సెక్యూరిటీ చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ కోసం అని చెప్పేసి కంపెనీలు అయితే బాగా సెర్చ్ అయితే చేస్తున్నాయి అనమాట. ఒక అంచనాల ప్రకారం ఏంటంటే రాబోయే కొన్నేళ్లలో మన దేశంలోనే లక్షల సంఖ్యలో సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు అనేవి రాబోతున్నాయి అనమాట. ఏ వచ్చినా సరే మన సైబర్ సెక్యూరిటీకి ఎలాంటి డోకా అనేది లేదనమాట. కానీ ఆ డిమాండ్కి తగ్గట్టుగా నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎవరు కూడా, స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మార్కెట్లో లేరండి. ఇక్కడే మనకు అసలైనటువంటి అవకాశం అనేది ఉన్నది. కంపెనీలు కూడా ఇప్పుడు మీ డిగ్రీల కన్నా కూడా మీ స్కిల్స్కే ఎక్కువ విలువ అనేది ఇస్తున్నాయి అనమాట. ముఖ్యంగా కోడింగ్ రాని వాళ్ళ కోసం కూడా ఈజీగా నేర్చుకునే వాళ్ళు సెటిల్ అయ్యేటువంటి జాబ్స్లో ఈ ఫీల్డ్ అయితే ఉన్నాయి. వాటి గురించే మనం ఇప్పుడు వివరంగా అనేది చూద్దాం. మీరు 90 రోజులలో సైబర్ సెక్యూరిటీ జీరో నుంచి హీరోలాగా ఎలా అవ్వచ్చు అని చెప్పేసి నేను చెప్తాను. ఇక మనం అసలు మ్యాటర్కి వద్దాము. ఈ 90 రోజుల ప్లాన్ని నేను 3 పార్ట్లుగా డిజైన్ చేశాను. మొదటి 30 రోజులు మీరు ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోండి. తర్వాత 30 రోజులు ఏంటంటే కోర్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఇక చివరి 30 days ఏం చేస్తారంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ జాబ్ని హంట్ చేయడం, జాబ్ని వెతుక్కోవడం. ఈ 3 ప్లాన్లు 90 రోజులకి 30 రోజుల చొప్పున నేను ప్లాన్ చేశాను అనమాట. ఈ ప్లాన్ మీరు తూచా తప్పకుండా ఫాలో అయితే మాత్రం సక్సెస్ అనేది మీ వెంట ఖచ్చితంగా ఉండి తీరుతుందట. మరి ఫస్ట్ 30 రోజులు ఏం చేద్దామంటే పునాదిని బలంగా వేసుకుందాం. అంటే ఫౌండేషన్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద కోట లాంటిది అనుకోండి. ఆ పునాది మీరు ఎంత బలంగా ఉంటే కోట అంత పటిష్టంగా ఉంటుంది. అంటే మీరు దాంట్లో నిలదొక్కాలంటే మీరు పునాది బలంగా ఉండాలి. ఈ ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మనం కోడింగ్ జోలికి అస్సలు వెళ్ళము, దాని గురించి పట్టించుకోవద్దు. మీరు కేవలం బేసిక్స్ మీద మాత్రమే ఫోకస్ అనేది పెడదాం. మనం ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ నెట్వర్కింగ్ బేసిక్స్ అని తెచ్చుకోండి. అంటే సైబర్ దాడులు ఎక్కువగా జరిగేది నెట్వర్క్ల మీద జరుగుతాయి. అసలు నెట్వర్క్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్లు అంటే ఏంటి, డిఎన్ఎస్ ఏంటి, టీసీపీ ఏంటి, ఐపీ ఏంటి, ఫైర్వాల్స్ ఏంటి, అసలు విపిఎన్లు అనేవి ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అవ్వాలంటే. ఒక నెట్వర్క్ని ఎలా కాపాడాలో తెలియాలి అని మీకంటే ముందు అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి కదా. చేసుకుంటేనే అప్పుడు దాన్ని ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి దాడి చేస్తున్నారో దాన్ని అక్కడ మనం కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీనికోసం అని చెప్పేసి ఈ నెట్వర్క్ గురించి తెలుసుకోవడానికి నేను చెప్పినటువంటి అన్నిటికి కూడా యూట్యూబ్లో చాలా ఫ్రీ వీడియోలు ఉన్నాయి. మీరు చూడండి, ఒకసారి సెర్చ్ చేయండి, దొరుకుతాయి మీకు. సైబర్ సెక్యూరిటీ అని కొడితే దొరుకుతాయి అనమాట. ఇంకా రెండవది వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్స్, ఓఎస్ గురించి మీరు తెలుసుకోవాలి. ఎక్కువగా మనం వాడేది విండోస్ వాడతాము, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవి వాడుతుంటాం అనమాట. అయితే ఒక హ్యాకరు మన సిస్టంలోకి ఎలా వస్తాడో తెలియాలి అని అంటే
అసలు ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనకు తెలియాలి. ముఖ్యంగా లైనక్స్ ఉంది కదా, లైనక్స్ కమాండ్ లైన్ మీద మీరు పట్టు సాధించడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీలో వాడేది చాలా పవర్ఫుల్ టూల్స్ లైనక్స్ బేస్డ్ మీదగానే ఉంటాయి కాబట్టి లైనక్స్ అనేది మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలన్నమాట. ఇక బెస్ట్ కోర్స్ ఏంటంటే ఈ రెండింటిని ఒకే చోట ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి అని చెప్పేసి మీరు అనుకుంటే దానికి సంబంధించి గూగుల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అని ఒకటి ఉన్నది. ఇది అద్భుతమైనటువంటి స్టార్టింగ్ పాయింట్ అనమాట. గూగుల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనమాట. ఇందులో మీకు ఫౌండేషను, నెట్వర్క్, సెక్యూరిటీ ఇలాంటి బేసిక్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది బిగినర్స్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ 30 రోజులు అయ్యేసరికి మీకు ఐటీ ప్రపంచం మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. అలాగే ఇది మీ నెక్స్ట్ లెవెల్కి జర్నీకి కూడా చాలా బలమైనటువంటి దాన్ని మొదట్లో చెప్పాక పునాది వేసుకుంటే తర్వాత చేసుకోవచ్చు బాబు అని చెప్పి, అందుకని మీరు పునాది వేసుకోండి గట్టిగా. దీనికి సంబంధించి ఏమైనా లింక్ కనుక కోర్సెరాలో కానీ యుడమీలో కానీ ఉంటే నేను చూస్తాను, లేదంటే మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసి చూసుకోండి. ఇక తర్వాత 30 రోజులు, ఫస్ట్ 30 రోజులు అయిపోయింది, ఫౌండేషన్ మీద బలంగా చేసుకున్నాం. తర్వాత 30 రోజులు అంటే 31వ రోజు నుంచి 60వ రోజు వరకు మీరు ఏం చేయాలి? ఇక్కడ మీకు అసలైనటువంటి స్కిల్స్ని మీరు నేర్చుకోండి, అంటే కోర్ స్కిల్స్ నేర్చుకోండి. ఇప్పుడు మనం అసలైన సైబర్ సెక్యూరిటీ ఆర్ట్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఈ దశలో మనకి కొన్ని కీలకమైనటువంటి టూల్స్ కానీ టెక్నిక్స్ కానీ ఇక్కడ మనం నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే డీప్ కోడింగ్, ఇక్కడ కూడా మీరేమి డీప్ కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్లు తెలుసుకోండి. అంటే మాల్వేర్ కానీ, ఫిషింగ్ కానీ, ర్యాన్సమ్ వేర్ కానీ, DDoS దాడులు అంటే ఏంటి, వాళ్ళు ఎలా చేస్తారు, అసలు ఎలా పనిచేస్తాయి, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, అలాగే అథెంటికేషన్ అంటే ఏంటి, ఈ పదాలకు అర్థం ఏంటి, అవి ఎలా ఉపయోగిస్తారు, ఇలాంటి థియరీ మీద మీరు గట్టిగా గ్రిప్ అనేది తెచ్చుకోవాలన్నమాట. ఇక రెండోది ఏంటంటే ముఖ్యమైనటువంటి సెక్యూరిటీ టూల్స్ గురించి తెలుసుకోవాలి. ఈ ఫీల్డ్లో కొన్ని టూల్స్ వాడటం అనేది మస్ట్ అనమాట. అంటే SIEM అంటే టూల్స్ అంటారు దాన్ని. ఇది స్ప్లంక్, WAGH వాగ్ అని, తర్వాత ఇట్లాంటివి ఉంటాయి. ఒక పెద్ద షాపింగ్ మాల్కి CCTV కెమెరాలు ఎలాగో ఒక కంపెనీ నెట్వర్క్కి SIEM టూల్స్ అనేది అలాగన్నమాట. అంటే నెట్వర్క్లో జరిగేటువంటి ప్రతి చిన్న యాక్టివిటీని కూడా రికార్డ్ చేసి ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే మనం అలర్ట్ చేస్తుంది అనమాట ఇది. అందుకే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్లకి జాబ్స్కి ఈ స్కిల్స్ అనేది చాలా చాలా కీలకం అండి. ఇక NESSUS అంటారు. ఇది ఒక వల్నరబిలిటీ స్కానర్ అనమాట. అంటే మన సిస్టంలో లేదా నెట్వర్క్లో ఏవైనా లోపాలు అంటే బలహీనతలు ఏమైనా కనిపించినాయి అనుకోండి, వాటిని స్కాన్ చేసి మనకు రిపోర్ట్ ఇస్తుంది అనమాట. అవి కూడా నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ లెవెల్ కోర్స్కి వెళ్ళాలి. ఈ నెక్స్ట్ లెవెల్ కోర్స్ ఏంటంటే ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి మీరు IBM సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అంటారు. IBM సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అంటారు. ఇది చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. ఇందులో మీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి టూల్స్ కానీ, దాడులు ఎట్లా చేస్తారనేది కానీ, వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలనేది కూడా ప్రాక్టికల్గా మీకు అవన్నీ కూడా ఉంటాయి అనమాట. దీంట్లో ఈ గూగుల్ సర్టిఫికేషన్ మీరు పూర్తి చేసిన తర్వాత ఇది మీ ప్రొఫైల్కి అనేది బాగా బలమైతే అవుతుందన్నమాట. ఈ 60 రోజులు మీరు కంప్లీట్ చేసేసరికి ఒక జూనియర్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్కి కావాల్సినటువంటి థియరీ అండ్ టూల్స్, ఈ రెండు నాలెడ్జ్ అనేది మీకైతే వస్తుంది జూనియర్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కోసం అని చెప్పేసి. ఇక సైబర్ కోర్సులకు సంబంధించినటువంటి కోర్సులలో కానీ యుడమీలో కానీ ఏమైనా కోర్సు లింకులు ఉంటే వాటిని ఈ చెప్పినటువంటి వాటిలో ఏమైనా డిస్క్రిప్షన్లో అయితే నేను పెడతాను, ఒకసారి చూసుకోండి. ఇక చివరి 30 డేస్, 60 డేస్ అయిపోయింది, చివరి 30 డేస్ 61వ రోజు నుంచి 90వ రోజు వరకు ప్రాక్టికల్స్ అండ్ జాబ్ హంటింగ్ అనమాట. అంటే మీరు నాలెడ్జీ సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని మీ చేతల్లో చూపించి ఉద్యోగం కొట్టడం అనేది మరో ఎత్తు అనమాట. ఈ చివరి 30 డేస్ ఏం చేస్తారంటే మీ కెరీర్ని డిసైడ్ చేస్తే కాబట్టి మీరు ఫస్ట్ నెంబర్ 1 ప్రాజెక్టుతో పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయండి. మీరు నేర్చుకున్నటువంటి టూల్స్ అన్నిటిని కూడా ప్రాక్టికల్గా మీరు వాడండి. అంటే ట్రై హ్యాక్ మీ అని ఉంటుంది, లేదంటే హ్యాక్ ద బాక్స్ అనే ఉంటాయి, వెబ్సైట్లు ఉంటాయి కదా, వాటిలో మీరు వర్చువల్ ల్యాబ్స్లో ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు పూర్తి చేసినటువంటి ఆ ప్రాజెక్టుల స్క్రీన్ షాట్లు కానీ వాటి వివరాలతో మీరు ఆ GitHubలో పెట్టండి, అకౌంట్ క్రియేట్ చేసి అందులో పెట్టుకోండి. మీరు చేసిన ప్రాజెక్టులన్నీ కూడా GitHubలో పెట్టండి. ఇంటర్వ్యూలో మీకు ఏమొచ్చు అని చెప్పి అడిగినప్పుడు మాటలతో చెప్పకుండా మీ GitHub ప్రొఫైల్ లింక్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఓపెన్ చేసుకొని చూస్తారన్నమాట. చూసి ఓహో దాని ఇంపాక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఎంతవరకు పనిచేస్తున్నారు అనేది దాంట్లో తెలిసిపోద్ది అనమాట. సెకండ్ 1 రెజ్యూమేని రెడీ చేయండి. మీ రెజ్యూమేలో మీరు పూర్తి చేసినటువంటి అన్ని సర్టిఫికేషన్లు అంటే గూగుల్లో కానీ IBMలో కానీ ఇట్లాంటి మీకు వచ్చినటువంటి స్కిల్స్ కానీ, SIEM కానీ, నెస్సెస్ కానీ, నెట్వర్క్ సెక్యూరిటీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇంకా మీ GitHub యొక్క పోర్ట్ఫోలియో లింక్ను కూడా హైలైట్ చేస్తూ ఈ రెజ్యూమేని మీరు ప్రిపేర్ చేయండి. ఆబ్జెక్టివ్ అనే బదులుగా మీరు ఏం రాస్తారంటే అక్కడ ప్రొఫెషనల్ సమ్మరీ అని పెట్టండి. ఆబ్జెక్టివ్ అని రాయకుండా
ప్రొఫెషనల్ సమ్మరీ అని పెట్టండి. ఇది మీ కంపెనీకి ఎలా ఉపయోగపడతారు అనేది 1-2 లైన్లలో అక్కడ రాయండి. నా వల్ల మీకు ఏం ఒరుగుతుంది అని చెప్పేసి రాయండి అక్కడ అట్లా. ఇంకోటి 3 జాబ్స్ కోసం అప్లై చేయండి. నౌకరీలో ఉంటాయి, లింక్డ్ఇన్లో ఉంటాయి, ఇంటర్న్షాలా కూడా ఉంటాయి, తర్వాత ఇంటర్న్షిప్లు అనుకుంటే ఇండీడ్లో ఉంటాయి. ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మీరు ప్రొఫైల్ని అప్డేట్ చేయండి కంపల్సరీగా. అలాగే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎస్ఓసి అనలిస్టు, సెక్యూరిటీ అనలిస్టు, ఇలాంటి ఫ్రెషర్ లెవెల్ జాబ్స్ కోసం అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి, వెతకడం స్టార్ట్ చేయండి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్సిఎల్, యాక్సెంచర్, తర్వాత డెలాయిట్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇలాంటి సైబర్ సెక్యూరిటీ వాళ్ళ కోసం అని చెప్పేసి నిరంతరం హైరింగ్ చేస్తూనే ఉన్నట. ఎప్పుడు హైరింగ్లోనే ఉంటాయట ఇవి, ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు వేస్తూనే ఉంటారట. ఇక 4th వన్ ఏంటంటే ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ అవ్వండి. గూగుల్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికెట్లోని చివరి కోర్సు ఉంటుంది, పుట్ ఇట్ టు వర్క్ అని, ప్రిపేర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అని ఒకటి ఉంటుంది. అది చేయండి. అది చేస్తే ఏంటంటే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది మీకు తెలుస్తుంది. అది ఒక వరం లాంటిది. ఇది ఒక ఈ కోర్స్ అయితే మీకు కామన్ టెక్నికల్ ప్రశ్నలు మీ గురించి చెప్పమని అడిగితే ఆ ప్రశ్నలకు అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం అడిగితే ముందుగానే రాసి పెట్టుకోండి. మీరు ఏం చేశారో అన్ని మొత్తం ప్రాజెక్టులలో ఎన్నుకున్న ఇబ్బందులు కానీ ఇవి కానీ మొత్తం అన్నీ అయితే పెట్టండి. కోడింగ్ లేకుండానే మీరు టాప్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ పొట్టవచ్చు. జీతాలు ఎలా ఉంటాయనేది చెప్తాను నేను. చాలామంది భయపడేది ఇక్కడే, కానీ గుర్తుపెట్టుకోండి, సైబర్ సెక్యూరిటీ అంటే మొత్తం కూడా కోడింగ్ కాదు. కోడింగ్ పరిజ్ఞానం దాదాపుగా అవసరం లేనటువంటి కొన్ని సూపర్ జాబ్ రోల్స్ కూడా ఉన్నాయి. అవేంటో చెప్తా చూడండి. ఒకటి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అండ్ ఎస్ఓసి అనలిస్ట్ అనమాట. వీళ్ళ ప్రధానమైనటువంటి ఇది ఏంటంటే SIEM టూల్స్ని వాడుతూ కంపెనీ నెట్వర్క్ని మనము 24/7 మానిటర్ చేయడం కానీ, ఏదైనా అనుమానాస్పదమైనటువంటి యాక్టివిటీ ఏదైనా కనిపించింది అనుకోండి మీకు, అప్పుడు వెంటనే సీనియర్లకి రిపోర్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక డిజిటల్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ అని ఇంకొక పోస్ట్ ఉంటుంది. ఈ పోస్ట్కి ఏంటంటే సైబర్ దాడి జరిగిన తర్వాత అది ఎలా జరిగింది, ఎవరు చేశారు, అలాంటి ఎంక్వైరీ చేసుకుంటాం అనమాట. అంటే ఎంత నష్టం జరిగింది అని ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ అంటారు. ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి డిటెక్టివ్లు అనమాట వీళ్ళు. గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్ అంటారు, GRC అనలిస్ట్ అంటారు వీళ్ళని. అంటే కంపెనీలో ఉన్నటువంటి సెక్యూరిటీ పాలసీలు కానీ ప్రభుత్వ రూల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అవుతున్నారు లేదా అని చెక్ చేసి చెప్పేటువంటి ఆఫీసర్లు వీళ్ళు అనమాట. ఇలాంటి పోస్టులు ఖాళీగా అయితే ఉంటాయన్నమాట. ఇక జీతాల విషయానికి వస్తే మన భారతదేశంలో ఒక ఫ్రెషర్గా జాబ్ సెక్యూరిటీ అనలిస్ట్గా మీరు ఏడాదికి 4 లక్షల నుంచి 8 లక్షల వరకు కూడా సంపాదించడానికి అవకాశం అయితే ఉన్నది. 1-2 ఏళ్ల అనుభవం ఉంటే మాత్రం కొన్ని మంచి స్కిల్స్ మీరు స్కిల్లే ఆధారపడి ఉంటుంది. మీ సర్టిఫికేట్ ఏదో డిగ్రీ చేసామంటే, బీటెక్ చేసామంటే అది కాదు ముఖ్యం. మీకు స్కిల్లే చాలా ఇదైతే డబ్బులు అయితే జీతం అయితే పెంచుతుంది అనమాట. మీరు తీసుకున్న కంపెనీ కానీ మీరు స్కిల్ కానీ. మీరు స్కిల్ బాగుంటే మాత్రం మీకు ఈ డబ్బులు అనేవి జీతం అనేది 8 నుంచి 12 లక్షల వరకు కూడా ఉంటుంది. మీ నైపుణ్యాలకి ఇక ఆకాశమే హద్దు అని చెప్పేసి అనుకోవాలన్నమాట. ఇక చూశారుగా, పక్కా 90 రోజుల ప్లాను, సరైనటువంటి రిసోర్సులు, అన్నిటికంటే ముఖ్యంగా మీ పట్టుదల ఉంటే చాలు. కోడింగ్ రాకపోయినా పర్వాలేదు, ఏం లేదు. ఈరోజు ఐటీలో అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి సైబర్ సెక్యూరిటీ రంగంలో మీరు కూడా హీరో అవ్వడానికి అవకాశం అయితే ఉంది. మనం ఈ వీడియోలో చూస్తున్నటువంటి 90 రోజుల ప్లాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనము ఇంతకుముందు కూడా ఒక వీడియో ఇచ్చినప్పుడు మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు. ANMLకి 90 రోజుల ప్లానింగ్ ఇచ్చా, అట్లానే ఇది కూడా ఇస్తున్నాను అనమాట. ఇక మనం ఈ 90 రోజుల ప్లాన్లో దీంట్లో ఏం చేస్తాం సైబర్ సెక్యూరిటీ కంటే, మొదటి 30 రోజులు నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్తో మనము ఫౌండేషన్ బలంగా వేసుకుంటాము. తర్వాత 30 రోజులు SIEM టూల్స్ కానీ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ తోటి కోర్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటాము. ఇక చివరి 30 రోజులు ఏం చేస్తామంటే ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ కానీ, పోర్ట్ఫోలియోలు కానీ, ఆ తర్వాత జాబ్ కోసం వెతుకులాట, ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. ఈ జర్నీ అనేది కొంచెం కష్టం ఉండొచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు అండి. ఏది అసాధ్యం కాదు. ఈరోజు ఈ క్షణం నుంచే మీ ఫస్ట్ స్టెప్ అయితే అడిగేయండి. మంచి రోజు కోసం చూడాల్సిన అవసరం లేదు అనవసరంగా. మీ కెరీర్ అనేది మీ చేతుల్లోనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో నన్ను అడగండి. రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను, కంపల్సరీ ప్రయత్నం చేస్తాను. ఇక ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి మరిన్ని కెరీర్ గైడెన్స్ వీడియోల కోసం అని చెప్పేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా నొక్కితే ఏంటంటే మేము పెట్టేటువంటి వీడియోలకి మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అనుకుంటే మాత్రం మీరు వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. దయచేసి మీ డీపీలుగా కూడా పెట్టుకోండి. మీ కాలేజీ వాటిలలో ఉంటాయి కదా, మీ ఫ్రెండ్స్ గ్రూపులలో వాటిలలో షేర్ చేయండి. మీ ఒక్క షేరింగ్ వాళ్ళ కెరీర్ని మార్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది దీని మీద చేసుకోవాలని, కానీ ఎట్లా చేయాలో తెలియదు అనమాట చాలామందికి. అందుకనే ఈ 90 రోజుల సెక్యూరిటీ జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. ఈ ఒక్క వీడియో అయితే మీకు సరిపోతుంది. ఇంకెవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.